హైదరాబాద్లో మరో స్కామ్ బయటపడింది. ఎక్కడో విదేశాలలో ఉంటున్న వారికి మోసం చేసి ఆన్లైన్లో డబ్బులు కాజేసే ముఠా గుట్టురట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. గుజరాత్కి చెందిన మనస్విని సహా 63 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్లో అమెరికా పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టయింది. మాదాపూర్లో ఓ భవనంలో ఎగ్జిటో సొల్యూషన్స్ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ కాల్ సెంటర్పై దాడి చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 52 ల్యాప్టాప్లు, 63 మొబైల్ ఫోన్లు, 27 ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుంభకోణానికి ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న చందా మనస్విని ఎగ్జిటో సొల్యూషన్స్ పేరుతో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఎగ్జిటో సొల్యూషన్స్ పేరుతో మనస్విని కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్తో కలిసి ఈ కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది. పలువురు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని టెలికాలర్స్గా నియమించుకుంది. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరిచేస్తామంటూ బాధితులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నగదు కాజేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో పనిచేసే టెలికాలర్లు ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. పేపాల్ ప్రతినిధులను అనుకరించి అమెరికా పౌరులకు అనధికార లావాదేవీల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం, సున్నితమైన డేటాను దొంగలించడం వీరి పని. తాము మోసాలకు పాల్పడుతున్నట్లు ఎంప్లాయీస్ అందరికీ ముందే తెలుసు. ఆన్లైన్ ద్వారా దొంగిలించిన నిధులను క్రిప్టో కరెన్సీగా మార్చి డిజిటల్ వ్యాలెట్లకు బదిలీ చేస్తారు. ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 10 మందిని మోసం చేయాలని టార్గెట్ ఉంటుంది. హైదరాబాద్ కాల్ సెంటర్ రోజుకు 600 మందిని మోసం చేసి క్రిప్టో ద్వారా నిధులను బదిలీ చేయడం టార్గెట్గా పనిచేస్తారు. మోసానికి దోహదపడేందుకు పేపాల్ కస్టమర్ల డేటాను ప్రధాన నిందితురాలు చందా మనస్వినికి అందజేస్తారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చందా మనస్విని, రూపేష్ కుమార్లను పట్టుకునే పనిలో పడ్డారు.